హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగుళూరి అంజనీదేవి గారి నవల ఆరాధ్య ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరిప్పుడు ఆరాధ్య నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హేమంత్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కాశిరెడ్డి వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో పాలు పొంగించింది. కాశిరెడ్డి హుషారుగా అటు ఇటు చూసి, ఈ వాతావరణం చూస్తుంటే మన హేమంత్ ఇప్పటి నుండే ఒక ఇంటివాడయ్యాడనిపిస్తోంది మమ్మీ అన్నాడు. ఆమె నవ్వింది. అక్కడే కూర్చుని ఉన్న హేమంత్ మాత్రం నవ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు. అతను ఎందుకంతగా ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు. కళ్యాణమ్మ కాశిరెడ్డి వైపు చూసింది. ఏదైనా హోటల్కెళ్ళి డ్రైవర్ని టిఫిన్ తినేసి రమ్మని చెప్పు కాశీ, నేను హేమంత్తో మాట్లాడాలి అంటూ కాశీని బయటకు పంపించింది. కాశిరెడ్డి ఆ పని చూసి వెంటనే లోపలికొచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు. తల్లి పక్కన కూర్చున్న కాశిరెడ్డిని చూడగానే తన తల్లి గుర్తొచ్చింది హేమంత్కి. ఈ మధ్యన హేమంత్ని వాళ్ళమ్మ జ్ఞాపకాలు ఎక్కువగా వెంటాడుతున్నాయి. ఆమె ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు ఉందో లేదో తెలియదు. ఎన్నో రోజులు, సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినా అమ్మను మర్చిపోలేకపోతున్నాడు. అమ్మ దగ్గర తనున్నది 6 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకే. అయినా అమ్మ ప్రేమను 7 జన్మలకి సరిపడా చవిచూశాడు. అమ్మ ప్రేమలో ఉండే స్వచ్ఛతను, గాఢతను దగ్గరుండి అనుభవించాడు. ఇప్పుడది కావాలంటే తనకి దొరుకుతుందా? హేమంత్ కళ్ళు అనుకోకుండానే చెమర్చాయి. హేమంత్ భుజం మీద చెయ్యి వేసి, అమ్మ గుర్తొచ్చిందా హేమంత్ అని అడిగింది కళ్యాణమ్మ. ఆమెతో ఒకసారి తన బాల్యం మొత్తం చెప్పాడు హేమంత్. అతను చెబుతున్నది వింటున్నంతసేపు వాళ్లమ్మను ఊహించుకుంటూ ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంది కళ్యాణమ్మ. ఆమెకు ఎదురైన దురదృష్టకరమైన సంఘటనలకి జాలిపడింది, కన్నీళ్లు పెట్టుకుంది. ఏది ఏమైనా హేమంత్ అమ్మ చేసింది మంచి పనే అనిపించింది. అప్పట్లో ఆమె అలాంటి కఠోరమైన నిర్ణయం తీసుకోకుంటే ఈరోజు హేమంత్ అనేవాడు ఉండేవాడు కాదు. ఆమె నిర్ణయం చాలా గొప్పది, అమూల్యమైనది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మొక్క భూమిని చీల్చుకుంటూ బయటకొచ్చాక దాన్ని ఎదగనివ్వాలి. దానికి నీరు పొయ్యాలనో, చీడపడితే మందులెయ్యాలనో ఆదిలోనే చిదిమెయ్యకూడదు. అన్ని విలువల కన్నా అత్యంత విలువైనది మనిషి ప్రాణం. దాన్ని తృణప్రాయంగా చూడకూడదు, డబ్బుతో ముడిపెట్టకూడదు. డబ్బు కన్నా విలువైనది ప్రాణం. కాని ప్రాణం నిలవాలంటే డబ్బును ఆశ్రయించాల్సిందే. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ప్రాణాన్ని నిలపాలంటే ఆక్సిజన్ రూపంలో డబ్బే ముందుకు రావాలి. డబ్బు లేకుంటే ఆక్సిజన్ లేదు. ఆంటీ అని పిలిచాడు హేమంత్. ఆలోచిస్తున్న కళ్యాణమ్మ ఉలికిపాటుగా చూసింది. చెప్పు హేమంత్ అంది. నా పెళ్లికి లగ్నపత్రిక రాయించాలట ఆంటీ, తాంబూలాలు మార్చుకోవాలట, ఆరాధ్య చెప్పింది అన్నాడు. అవును హేమంత్, దాన్నే నిశ్చితార్థం అంటారు. వాళ్ళు వస్తే ఇక్కడే లగ్నపత్రిక రాయిద్దాం. ఇప్పుడు నీకంటూ ఓ ఇల్లు కూడా ఉందిగా, అన్నీ ఇందులోనే జరిపిద్దాం. వచ్చిన వాళ్లకి మర్యాదలు ఘనంగా చేద్దాం అంది. అలా వాళ్ళు ఒప్పుకోవడం లేదాంటీ. వాళ్ల బంధువులంతా వాళ్ల ఊర్లోనే ఉన్నారట. వాళ్ళంతా ఇంత దూరం రాలేరట. బంధువులందర్నీ పిలుచుకుని ముహూర్తం పెట్టుకుంటే మంచిదని లగ్నపత్రిక అక్కడే రాయిద్దామంటున్నారు. నన్నే అక్కడికి రమ్మంటున్నారు అన్నాడు. అదామెకు నచ్చకపోయినా మౌనంగా ఉంది. మా ఆఫీసులో నేను చేస్తున్న ప్రాజెక్టును బట్టి నాకు లీవ్ దొరకడం కష్టం ఆంటీ. ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. రీసెంట్గానే జాబ్లో చేరింది కాబట్టి లీవ్స్ ఉండవు. ఈ ముహూర్తం దాటితే మళ్లీ పెళ్లి ముహూర్తాలు లేవట. ఇప్పటికే ఆలస్యమైంది. పెళ్లి పనులకు టైం సరిపోదంటున్నారు. పసుపు కొట్టందే పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి లేదట. లగ్నపత్రిక రాయించనిదే పసుపు కొట్టడానికి లేదట. మరి మేమిద్దరం లేకుండా లగ్నపత్రిక రాయించవచ్చా ఆంటీ అంటూ అడిగాడు హేమంత్. ఆలోచిస్తోంది కళ్యాణమ్మ. ఆరాధ్య బాగా ఫీలవుతోందాంటీ అన్నాడు. ఎందుకు అంది కళ్యాణమ్మ. పెళ్లి బట్టలు కొనాలి, బంగారం కొనాలి, చీరల మీదకి బ్లౌజెస్ కుట్టించాలి. అసలే పెళ్లిళ్ల సీజన్. షాపింగ్ కూడా మనం అనుకున్నంత వేగంగా జరగదు అని ఒకటే కంగారు పెట్టేస్తోంది అన్నాడు హేమంత్. కళ్యాణమ్మ ఆరాధ్యను చూడకపోయినా ఆ అమ్మాయి అన్నది కరెక్ట్ హేమంత్ అంది. అందుకే నేను తనకు ఐడియా ఇచ్చానాంటీ, కానీ తను దానికి ఒప్పుకోవడం లేదు అన్నాడు. ఏంటి ఐడియా హేమంత్ అడిగింది కళ్యాణమ్మ. లగ్నపత్రిక అక్కడ వాళ్ల బంధువుల సమక్షంలోనే రాయించి ఇక్కడ నాకు మెయిల్ పెట్టమన్నాను. తను చెప్పినట్టే వాళ్ల బంధువులకి కూడా
నా తరపున వెడ్డింగ్ కార్డు అందేలా ప్రింట్ చేయిస్తానన్నాను. నేనలా అనగానే, ఎక్కడైనా లగ్నపత్రిక మెయిల్ పెడతారా? అసలు ఇది పెళ్ళి అనుకుంటున్నారా, కంప్యూటర్ వర్క్ అనుకుంటున్నారా అంటూ ఎగిరింది. నేనేది మాట్లాడినా ఇది పెళ్ళి కదా, అన్నీ సవ్యంగా శాస్త్రోక్తంగా జరగాలి కదా అంటుంది. ఎంతసేపు తను చెప్పినట్టే నేను వినాల్సి వస్తుంది. ఒక్కటి కూడా నా మాట ప్రకారం జరగాలని చూడడం లేదు అన్నాడు. ఆమె హేమంత్నే చూస్తూ వింటోంది. వెంటనే కాశీరెడ్డి కల్పించుకున్నాడు. పోనీలేరా హేమ్, ఇప్పటి నుండే మాట పట్టింపులు దేనికి అన్నాడు. హేమంత్ ముఖం అదోలా పెట్టాడు. నాకు పేరెంట్స్ లేరని తనకు ముందే చెప్పాను కదరా. అన్నీ సవ్యంగా జరగాలి, అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి అంటే ఎలా? రోజూ ఫోన్లో గంటలు గంటలు ఇదే చర్చ. అదేమంటే పెళ్లి మావాళ్లేగా చేసేది, వచ్చి తలంబ్రాలు పొయ్యడమేగా, మీకేం బాధ అంటుంది. ఆ పెళ్ళేదో ఇక్కడే చేసుకుంటాన్రా, లేకుంటే పెళ్ళయ్యాక రోజుకి 4 సార్లు మన పెళ్లి మావాళ్లే చేశారు, మీరేం చేశారు అన్నా అంటుంది అన్నాడు హేమంత్. కళ్యాణమ్మ వెంటనే, వద్దు హేమంత్, పెళ్లి వాళ్లనే చెయ్యనియ్యి. ముందుగా రాముడు సీత దగ్గరకు వెళ్ళాడు, కాని సీత రాముడి దగ్గరకు వెళ్లకూడదని పెద్దలంటుంటే విన్నాను. పెళ్ళి ఆడపిల్ల ఇంట్లోనే జరగాలి అంది. నేను వద్దనలేదాంటీ, కానీ నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళలేను, ఏది చెయ్యమంటే అది చెయ్యలేను. నా లిమిట్స్ నాకున్నాయి, నా ఫార్మాలిటీస్ నాకుంటాయి. వాటిని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అమ్మాయికి బంగారం పెడతారట, స్థలం కొనిస్తారట, పెళ్లి చేసి ఇస్తారట. అలా అని ప్రతీదీ నేను వాళ్లను ఫాలో అవ్వాలంటే ఎలా? ఏది మాట్లాడినా నేను హర్ట్ అయ్యే విధంగానే మాట్లాడుతున్నారు. మళ్ళీ మేమలా మాట్లాడలేదు అంటుంటారు. ఆరాధ్య కూడా తన ఇంట్లో వాళ్ళకిచ్చినంత సపోర్ట్ నాకివ్వడం లేదు. ఏది మాట్లాడబోయినా మీదేముంది, అంతా మావాళ్లే చూసుకుంటారు కదా, మీరేం మాట్లాడకండి అంటుంది. ఇలాంటి మాటలే నాకు నచ్చడం లేదు అన్నాడు హేమంత్. కళ్యాణమ్మ లేచి నిలబడింది. ఆమె ఎందుకలా నిలబడిందో ఒక్క క్షణం అర్థం కాలేదు కాశీరెడ్డికి, హేమంత్కి. కూర్చోండాంటీ అన్నాడు హేమంత్. తన మాటలు ఆమెకి ఇబ్బంది కలిగించాయేమోనని కలవరపడ్డాడు. ఇప్పుడే వస్తాను హేమంత్, నువ్వు నాతో రా కాశీరెడ్డి అంటూ తన కొడుకును పక్కకు తీసుకెళ్ళింది కళ్యాణమ్మ. ఏంటి మమ్మీ, ఉన్నపళంగా లేచొచ్చావు అడిగాడు కాశీరెడ్డి. నాకెందుకో ఈ సంబంధం హేమంత్కి కరెక్ట్ కాదనిపిస్తుందిరా అంది ఆలోచనగా. కరెక్ట్ అయినా కాకపోయినా తప్పదు మమ్మీ అన్నాడు. ఎందుకలా అడిగిందామె. హేమంత్ ఆరాధ్యను ప్రేమించాడు, జాబ్ కూడా తన రిఫరెన్స్తోనే ఇప్పించాడు. నువ్వు ఆరాధ్యను చూడలేదు కానీ హేమంత్కి తగినట్టే అందంగా ఉంటుంది. అమ్మాయే కదా మనకు ముఖ్యం, వాళ్ల ఫ్యామిలీదేముంది చెప్పు అన్నాడు. అది విని ఆమె, అది కాదు కాశీ అంటూ కాశీరెడ్డితో ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ కావలసింది లోకజ్ఞానమో లోకరీతినో లేక తన అనుభవమో కాదు, పెళ్ళి. అందుకే సరే రా వెళ్దాం అంది. వాళ్ళిద్దరూ వెళ్ళి ఎప్పటిలాగే హేమంత్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళంత సడన్గా పక్కకెందుకు వెళ్ళి వచ్చారో హేమంత్కి అర్థం కాలేదు. హేమంత్, నీకంతా అర్థమయ్యేలా చెబుతాను విను. పెళ్ళంటే ఏ ఒక్కరి వల్లనో ఇద్దరి వల్లనో అయ్యేది కాదు. అందుకే ఇప్పుడు నువ్వు కొంత సంయమనం పాటించాలి. ఎవరు చెప్పినట్టు ఎవరు విన్నారు, ఎవరు ఎవరికి సపోర్టు చేస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు మనం ఆలోచించకూడదు. పెళ్ళి ఎలా చేస్తున్నారు, వేద బ్రాహ్మణులు చెప్పిన టైంకు పెళ్లి చేస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి. సరేనా అంది. సరే ఆంటీ అన్నాడు హేమంత్. నిశ్చితార్థానికి ఎప్పుడు రమ్మన్నారు అడిగింది కళ్యాణమ్మ. అంతకుముందు వాళ్ళిచ్చిన డేట్స్ నా వల్లనే డ్రాప్ అయ్యాయాంటీ, రేపు బాగుంది రమ్మన్నారు అన్నాడు హేమంత్. రేపు శుక్రవారం కదా, నిశ్చితార్థం ఎలా చేస్తారు అంది. ఇప్పటికే లేట్ అయిందని తప్పంతా నా మీద పెట్టి రోజూ ఫోన్లో ఆరాధ్య ఒకటే సతాయిస్తోంది అన్నాడు హేమంత్. మరి రేపు వెళ్లాలంటే మనం ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరాలి? నువ్వెప్పుడైనా ఆ ఊరికి వెళ్ళావా అడిగింది కళ్యాణమ్మ. వెళ్ళలేదాంటీ, బస్సులో అయితే 12 గంటలు టైం పడుతుందట, ట్రైన్ జర్నీ అయితే 10 గంటలు టైం పడుతుందని ఆరాధ్య చెప్పింది. రేపు వెళ్లాలంటే ఇవాళ నైట్ ట్రైన్కి వెళ్లవలసి ఉంటుంది, లేదంటే ఈవినింగ్ బస్కి అన్నాడు. సరే, నేను అంకుల్ వెళ్ళి తాంబూలాలు మార్చుకుని వస్తాము. మా ప్రయాణ ఏర్పాట్లు చూడు. బస్కొద్దు, నడునొప్పి, అవర్స్ జర్నీ చెయ్యలేం. ట్రైన్కి వెళ్తాం. సీట్ రిజర్వేషన్ కాకుండా బెర్త్ రిజర్వేషన్ చేయించు. హాయిగా నిద్రపోయి తెల్లారి లేచే వరకు వాళ్ళ ఊరొస్తుంది అంది. తప్పకుండా ఆంటీ, ఈ విషయం ఆరాధ్యతో చెప్తాను. అవన్నీ తనకు బాగా తెలుసు. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేస్తుంది అన్నాడు. ఆమె నవ్వి,
ఇప్పటి నుండే ఆరాధ్య మీద డిపెండ్ అవుతున్నావన్నమాట అంది. ఇది డిపెండ్ కాదాంటీ, ఆ వర్క్ తనకి బాగా తెలుసు, చేస్తుంది అంతే. ఎందుకంటే తనెక్కువగా వాళ్ళ ఊరు వెళ్తుంటుంది కదా, ఆ నాలెడ్జ్ ఎక్కువ అన్నాడు. ఆమె లేచి కారు వైపు నడుస్తూ, నేను అంకుల్ ఇవాళ నైట్కి బయలుదేరి ఆరాధ్య వాళ్ళ ఊరికి వెళ్తాము. నీ తరపున నీ స్నేహితుని తల్లిదండ్రులు వస్తున్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మాకు చేసే మర్యాదల్లో ఏ లోటు రాకూడదని ముందే చెప్పు అంది. అలాగే ఆంటీ, అవన్నీ ఆరాధ్య ముందుగానే వాళ్ళ పేరెంట్స్కి చెబుతుంది, మీకెలాంటి ఇబ్బంది రాదు అంటూ హామీ ఇచ్చాడు. ఆమె కారులో కూర్చోగానే కారు కదిలింది. కాశిరెడ్డి, హేమంత్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. సరిగ్గా రాత్రి 9 గంటలకి పావుగంట ముందే తమ కారులో రైల్వే స్టేషన్కి చేరుకున్నారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి. వాళ్లను రైలు ఎక్కించడానికి హేమంత్, కాశిరెడ్డి బైక్ మీద వెళ్లారు. ట్రైన్ రైట్ టైంకు నడుస్తోంది. 11 గంటలకల్లా ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి ట్రైన్లో కూర్చున్నారు. వెయిటింగ్లో లేకుండా వాళ్ల బెర్తలు వాళ్లకి రెడీగా ఉన్నాయి. హేమంత్ ఇంతవరకు ఆరాధ్య కుటుంబ సభ్యులనెవర్నీ చూడలేదు. ఆరాధ్య చెబితే వినడమే. అప్పుడప్పుడు దగ్గర కూర్చుని వాళ్లతో ఫోన్లో మాట్లాడిపించింది అంతే. అందుకే వాళ్ల గురించి ప్రత్యేకించి కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి గార్లతో ఏమీ చెప్పలేకపోతున్నాడు. ట్రైన్ అయితే ఎక్కించారు. ట్రైన్ కదిలింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరావు పడుకోలేదు. మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇవాళ రేపు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లు తక్కువగా ఉన్నారు కళ్యాణి. అందులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నాకెందుకో వీళ్ళిద్దరినీ చూస్తుంటే ముచ్చటేస్తుంది అన్నాడు శ్రీనివాసరెడ్డి. అంత ముచ్చటపడాల్సింది ఏముందండి? ఈ ప్రేమ వివాహాలనేవి యుగ యుగాల నుండి ఉన్నాయి అంది కళ్యాణమ్మ. ఆ యుగాలు ఇప్పుడు లేవు కళ్యాణి. ఆ ధర్మాలు ఇప్పుడు లేవు. కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. ప్రస్తుతం ఫేస్బుక్ పరిచయాలే ప్రపంచాన్నేలుతున్నాయి అన్నాడతను. నోట్బుక్ తప్ప ఫేస్బుక్ తెలియని కళ్యాణమ్మ, అదేం బుక్ అండి అంది ఆసక్తిగా. శ్రీనివాసరెడ్డికి ఉన్నంత అవుట్లుక్ ఆమెకు లేదు. ప్రతిదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం ఎక్కువగానే ఉంది. అందుకే అలాగే చూస్తోంది, భర్త ఏం చెబుతాడో వినాలని. ఫేస్బుక్ గురించి నీకు చెప్పినా అర్థం కాదు. దాని అవసరం కూడా నీకు లేదు. అది నెట్లో యూత్ చేసే పని. నువ్వు పడుకో కళ్యాణి అన్నాడతను. నేను పడుకునే అడుగుతున్నా. ఆ ఫేస్బుక్లో యూత్ చేసే పనేంటో చెప్పొచ్చుగా, వింటాను అంది. ఆమెకు నిద్ర రావడం లేదు. భర్త చెప్పే కబుర్లు వింటూ పడుకోవాలనుంది. ఆయన నవ్వి, ఇప్పుడు ఫేస్బుక్ గురించి తెలియని వాళ్లే లేరు అన్నాడు. అలా అనకండి. నేను లేనా? నాలాంటి వాళ్ళు ఎందరున్నారో మీకు తెలుసా అందామె. ఓకే ఓకే, ఫేస్బుక్ పనేంటంటే ఎన్నో యోజనాల దూరంలో ఉండే ఇద్దరు వ్యక్తుల్ని కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి వాళ్లతో చాటింగ్ చేయిస్తుంది. ఇందులో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడు ఏంటంటే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని తమ క్వాలిఫికేషన్లు, రంగు, హైట్, వెయిట్ అన్నీ అబద్ధాలే చెప్పుకుంటారు. అందులో వేరే వాళ్ల ఫోటో పెట్టి అది నాదే అని ఇంకో అబద్ధం చెప్పి ఒకరినొకరు ఆకర్షించుకుంటారు. ఆ తర్వాత ఒకరినొకరు రియల్గా చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకరికి ఒకరు నచ్చక అటు నుండి అటే పారిపోతుంటారు. పెళ్లి వరకు వెళ్లరు. ఇలా బ్రేకప్ అయిన ప్రతిసారి ఆనందంగా పార్టీ ఇచ్చుకుంటారట. అది కూడా వాళ్ళ ఎంజాయ్లో ఓ పార్ట్ అట. చివరికి అబ్బా పెద్ద నస అయిపోయింది అని అనుకుంటారట. వినడానికి ఇదంతా చెత్త చెత్తగా లేదు అన్నాడు శ్రీనివాసరెడ్డి. అలా ఏం లేదులేండి. ఎందుకంటే లోగడ కలం స్నేహాలు కూడా ఇలా ఒకరినొకరు చూసుకోకుండానే సాగేవి. చూసుకున్నాక ఒకరి కళ్ళకి ఒకరు నచ్చక ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయేవి. కాకపోతే పార్టీలు, పబ్బులు, జోష్ కేకలు, పోస్ట్ డ్రెస్సులు ఉండేవి కాదు. ఇంతటి స్వేచ్ఛ కూడా లేదు. కాలం తెచ్చిన మార్పు వల్లనో ఏమో ఇప్పటి పేరెంట్స్ కొందరు అప్పటి పేరెంట్స్లా లేరు. ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్కి వాళ్లే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఆనందమైన, బాధైనా ఇండివిజువల్గా ఎదిగిపోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. అందుకే పరిచయాల పరిధి పెరిగి అది అంతై ఇంతై అన్నట్టు విస్తృతమై, వికృతమై, కలుషితమై ఇంకా ఏదో అయ్యేలా ఉంది అంతే అంది కళ్యాణమ్మ. అంతే అని అంత తేలిగ్గా తీసేయకు కళ్యాణి. అసలు ఈ ఫేస్బుక్ వల్లనే కొన్ని చోట్ల ఫేక్ లవర్స్ పెరిగిపోతున్నారట. భార్యాభర్తలు కూడా విడిపోతున్నారట అన్నాడు శ్రీనివాసరెడ్డి. అది మాత్రం నేను నమ్మను. విడిపోవడం, కలిసి ఉండడం అనేది దైవ నిర్ణయం. ఫేస్బుక్ వల్లనో నోట్బుక్ వల్లనో అయితే కాదు. అందుకే మనలో ఎవరైనా సరే నిన్నలా లేదే, మొన్నలా అయిందే, ఈరోజు ఎందుకిలా ఉంది అన్నది పట్టించుకోకూడదు. మంచి ప్రతి చోట ఉండనట్టే
చెడు కూడా ఉండదు. చెడు లేకుంటే మంచి విలువ తెలియదు. మంచి ఎంత ముఖ్యమో చెడు కూడా అంతే ముఖ్యం. తెలుపు ఎంత ముఖ్యమో నలుపు కూడా అంతే ముఖ్యం. వెలుగు ఎంత ముఖ్యమో చీకటి కూడా అంతే ముఖ్యం. ఇవి ఒకదాని వెంట ఒకటి ఉంటేనే జీవన వైవిధ్యం ఉంటుంది. సింహాలు ఉన్నప్పుడు లేళ్లు కూడా ఉండాలి. పాములున్నప్పుడు ఎలుకలుండాలి. కప్పలున్నప్పుడు కీటకాలుండాలి. లేకుంటే ఎక్కడి ఆట అక్కడే ఆగిపోతుంది. ఆటే లేకుంటే గెలిచేదెవరు, ఓడేదెవరు? ఇక నాకు నిద్ర వస్తుంది, మీరు పడుకోండి అంటూ ఆమె దుప్పటి ముసుగు పెట్టుకుంది. ఏదైనా ఉంటే కళ్యాణి గబగబా మాట్లాడేస్తుంది. ఆ తర్వాత నోరెత్తదని శ్రీనివాసరెడ్డి కూడా దుప్పటి నిండా కప్పుకుని పడుకున్నాడు. ఆయనకు తన భార్య మాటల్ని ఖండించాలనిపించలేదు. ప్రతిచోట మనిషి మార్పును ఆశిస్తున్నాడు. అందుకే ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫేస్బుక్ యూజర్లు పెరిగిపోతున్నారు. ఈ ఫేస్బుక్ వల్ల చిన్ననాటి స్నేహితులు కలుసుకోవచ్చన్న ప్లస్ పాయింట్ ఒకటి బలంగా ఉంది. ట్విట్టర్ కూడా సెలబ్రిటీల పుణ్యమా అని బాగానే వర్ధిల్లుతోంది. ఇప్పటికే ఫోన్, ఇంటర్నెట్, కీబోర్డ్, మౌస్, హెడ్ఫోన్స్ వైర్లెస్ అయ్యాయి. ఇక ముందు ఛార్జర్లు, హోల్డర్లు వైర్లకు స్వస్తి చెప్పేలా ఉన్నాయట. ఇవన్నీ కాలంతో పాటు వస్తున్న మార్పులు. తను కూడా తన బిజినెస్ వ్యవహారాలన్నిటినీ ల్యాప్టాప్ ద్వారానే నడిపిస్తుంటాడు. నెట్ కనెక్షన్ లేనిదే క్షణం గడవదు. ఇవన్నీ అభివృద్ధి అనుకునే వాళ్ళకి అభివృద్ధి అనిపిస్తుంది. ప్రతిబంధకం అనుకునే వాళ్ళకి ప్రతిబంధకం అనిపిస్తుంది. ఏదైనా చూసే చూపును బట్టే ఉంటుంది అనుకుంటూ ఆయన కూడా నిద్రపోయాడు. రైలు లయబద్ధంగా ఊగుతూ తన ప్రయాణం తను చేస్తోంది. ఉషోదయం వేళ. సమయం 7 గంటలయింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి ట్రైన్లోనే బ్రష్ చేసుకుని కాఫీ తాగారు. ఆరాధ్య వాళ్ల ఊరు రాగానే వాళ్ళిద్దరూ చాలా ఉత్సాహంగా ట్రైన్ దిగారు. స్టేషన్ దగ్గరికి ఆరాధ్య తమ్ముడు గోపి వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. గోపి నిన్ననే మద్రాసు నుండి ఇంటికొచ్చాడు. ఆ విషయమే వాళ్లతో చెప్పి తనను వాళ్లకి పరిచయం చేసుకున్నాడు. స్టేషన్ బయటకొచ్చి వాళ్లను ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు గోపి. నెమలి పింఛన్ రంగులో ఉన్న ఉప్పాడ చీర కట్టుకుని అంచు రంగున్న బ్లౌజులో చాలా పద్ధతిగా ఉంది కళ్యాణమ్మ. ఖరీదైన డ్రెస్లో ఆమెకు తగిన విధంగానే ఉన్నాడు శ్రీనివాసరెడ్డి. స్వీట్ హౌస్ ముందు ఆటో ఆగగానే గోపితో పాటు వాళ్ళిద్దరూ కూడా దిగారు. తమ షాపు ముందు ఆగిన ఆటోలో నుంచి హేమంత్ స్నేహితుని తల్లిదండ్రులు దిగుతున్నది శాంతారాం చూసి కూడా తల వంచుకుని తన పని తను చేసుకుంటున్నాడు. వాళ్ళు ఆ పరిసరాలను గమనిస్తూ ఆయన్ని చూశారు. కానీ ఆయనే ఆరాధ్య తండ్రి అని వాళ్లకు తెలీదు. షాపు ముందున్న చెక్క బల్లలపై, రాతి బల్లలపై కొందరు కూర్చుని టీ తాగుతున్నారు. పేపర్ చదువుతున్నారు. గోపి రండి అంటూ వాళ్ళని తనతో తీసుకెళ్లాడు. ఇంటి ఆవరణలోకి వెళ్లగానే రమాదేవి చీపురు కట్టతో ఎదురైంది. ఆమె అప్పుడే నిద్రలేచినట్టుంది. కాస్త దూరంగా ఉన్నప్పుడే ఆవిడ మా మమ్మీ అని చెప్పి ఏదో పని మీద పక్కకి వెళ్లాడు గోపి. తనకి ఎదురుగా వస్తున్న ఆ కొత్త వ్యక్తులు హేమంత్ స్నేహితుని తల్లిదండ్రులని తెలుసు. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కారని కూడా తెలుసు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి గోపిని పంపినట్టు కూడా తెలుసు రమాదేవికి. అయినా ఆమె ఎందుకో వాళ్ల వైపు చూసింది తక్కువ, తల వంచుకున్నదే ఎక్కువ. ఆమె ఎందుకలా ఉందో చూస్తుంటే చిత్రంగా అనిపించింది కళ్యాణమ్మకు. సొంత కూతురి నిశ్చితార్థానికి తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చిన పెద్దల పట్ల తల్లిగా ఆమె ఎలా స్పందించాలి? ఎంత మర్యాదగా, ప్రేమగా పలకరించాలి? అలాంటిదేం లేదక్కడ. కనీసం తనను తాను పరిచయం చేసుకుందామన్నట్టు రమాదేవి వైపు నవ్వుతూ చూసింది కళ్యాణమ్మ. శ్రీనివాసరెడ్డి కళ్యాణమ్మ పక్కన హుందాగా నిలబడి చుట్టూ పరిశీలనగా చూస్తున్నాడు. రమాదేవి వాళ్ల వైపు అప్పుడే చూసినట్టు ఓ చూపు చూసింది. కూర్చోండి అంటూ బయట 2 కుర్చీలుంటే వాటివైపు చెయ్యి చూపించింది. ఆమె మాత్రం లోపలే నిలబడి ఉంది. చేతిలో ఉన్న చీపురు అలాగే ఉంది. ఆ కుర్చీలు రాత్రి నుండి బయటే ఉన్నట్టున్నాయి. వాటిపై మంచు రాలి ఉంది. ప్రహరీ గోడ ఎత్తు లేకపోవడం వల్ల రోడ్డు మీద మట్టి కూడా వాటిపైన పొరలా ఉంది. బోగన్విలియా చెట్ల కింద ఎవరో ఒక ఆవిడ కూర్చుని గిన్నెలు తోముతోంది. పెద్దగా చప్పుడు చేస్తోంది. దాని పక్కనే ప్లాస్టింగ్ చెయ్యని మెట్ల మీద నుండి ఒక ఆయన సగం అరిగిపోయిన చీపురు పట్టుకుని హడావిడిగా దిగాడు. ఆయన పైనంతా శుభ్రం చేసి వచ్చినట్టుంది. రొప్పుతున్నాడు. వీళ్ల వైపు చూడలేదు. వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి ఉండగానే టెంట్ హౌస్ నుండి షామియానా, వంట సామాన్లు వచ్చాయి. వాటిని 2 వ్యక్తులు మెట్లు ఎక్కి పైకి పట్టుకెళ్లారు. వంట సామాన్లను మాత్రం బోగన్విలియా చెట్టు కింద పెట్టారు. నిశ్చితార్థం అరేంజ్మెంట్స్ మేడపైన చేస్తున్నట్టున్నారు. అదంతా మా ఊర్లో ఉండే మా బంధువుల కోసమే కానీ మీకోసం కాదన్నట్టు శ్రీనివాసరెడ్డిని, కళ్యాణమ్మను ఎవరూ చూడ్డం లేదు. కళ్యాణమ్మ బయట కూర్చోకుండా భర్త వైపు చూసి రండి లోపలికెళ్ళి కూర్చుందాం అంది. శ్రీనివాసరెడ్డికి పిలవకుండా లోపలికెళ్లడం నచ్చలేదు.
ఆయన ఎవరికైనా మర్యాదిస్తాడు, అలాగే ఆశిస్తాడు. కాని కళ్యాణమ్మ మాత్రం ఆయన చేతిని సున్నితంగా తాకి, శుభకార్యం కోసం వచ్చాం, మనం లోపలే కూర్చోవాలి, అది పద్ధతి, సెంటిమెంటుగా ఆలోచించి చెబుతున్నా, మనమిప్పుడు బయట కూర్చోకూడదు, హేమంత్ బాగుండాలి, మనం అతని కోసమే వచ్చాం అంది ఆయనకి మాత్రమే వినిపించేలా. ఆమె భావాన్ని అర్థం చేసుకున్న శ్రీనివాసరెడ్డి హేమంత్ మీద ప్రేమతో లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి ఎదురుగా డబుల్ కాట్ ఉంది. దాని పక్కన పెయింట్ వెలిసిన పాత టేబుల్ మీద కంప్యూటర్ ఉంది. పక్కనే బీరువా, అక్కడ 2 కుర్చీలున్నాయి. కుర్చీల్లో కూర్చున్నారు శ్రీనివాసరెడ్డి, కళ్యాణమ్మ. రమాదేవి వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఒకటే నాకు అన్నట్టు వాళ్ల వైపు సరిగా చూడడం లేదు. శాంతారాం షాపులో నుంచి ఇంటికొచ్చాడు. వాళ్ళకి ఎదురుగా ఉన్న డబుల్ కాటు మీద కూర్చున్నాడు. పంతులుగారు ఇప్పుడు 10 గంటలకు వస్తామన్నారు. ఒకవేళ ఇప్పుడు వీలు కాకపోతే మధ్యాహ్నం 3 గంటలకు కూడా ముహూర్తం పెట్టుకోవచ్చన్నారు. అదయ్యాక సాయంత్రం 4 గంటలకి మేం పసుపు కొట్టుకుంటాం. అసలు ముందు మీరు పసుపు కొట్టుకోవాలి, ఆ తర్వాత మేం పసుపు కొట్టుకోవాలి. కానీ మనకంత టైం లేదు కాబట్టి మీరింటికెళ్ళాక మంచి రోజు చూసుకుని పసుపు కొట్టుకోవచ్చు. మీరు స్నానాలు చెయ్యండి, మా వాళ్ళందరూ కూడా వస్తారు అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికీ స్నానాలకి ఏర్పాట్లు చేశారు. తినడానికి పప్పు పొంగలి చేసి పెట్టారు. ఆ మర్యాదలన్నీ బోగన్విలియా చెట్ల కింద కూర్చున్న గిన్నెలు తోమినావిడే చేసింది. ఆవిడ ఆరాధ్య తల్లి రమాదేవికి స్వయాన అన్నయ్య భార్య. ఆమె పేరు సీతాలమ్మ. పొట్ట నడుంకెతికినట్టు బక్కగా ఉంది, పొట్టిగా ఉంది. ఎత్తుపళ్ళు, తెల్ల జుట్టు, వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడుతూ టపటపా కళ్ళు ఆర్పుతూ చూడ్డానికి వింత జంతువులా ఉంది. ఆవిడ ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటూ పనులు చేస్తుందట. ఆవిడ భర్త ఊరి చివరన ఏదో ఫ్యాక్టరీలో వాచ్మెన్గా ఉన్నాడట. అదే ఊర్లో ఉన్న శాంతారాం తమ్ముళ్ళు, మరదళ్ళు, వారి పిల్లలు, అక్కయ్యలు, బావలు, వారి పిల్లలు, పిల్లల పిల్లలు కూడా వచ్చారు. అప్పటికే 11 గంటలైంది. రాహుకాలం వచ్చింది. పంతులుగారు మేడ మీద షామియాన కింద కూర్చుని మంత్రాలు చదువుతున్నారు. ఒక్కొక్కరే పైకెళ్ళి చాపల మీద కుర్చీల మీద కూర్చున్నారు. రమాదేవి ఏదో మరచిపోయినట్టు గబగబా వచ్చింది. పంతులుగారు పిలుస్తున్నారు, మీరు కూడా రండి, పైకెళ్ళి కూర్చుందాం, లగ్నపత్రిక రాస్తున్నారు అంది. ఆశ్చర్యపోయి చూసింది కళ్యాణమ్మ. 12 కావస్తోంది, ఇప్పుడెలా లగ్నపత్రిక రాస్తారు, పైగా రాహుకాలంలో అంది. అవన్నీ నాకు తెలియవు, వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరట, పనులున్నాయట, భోజనాలు చేసి వెళ్ళిపోవాలంటున్నారు అంటూ ఆమె కళ్యాణమ్మ పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి ఇక తప్పదన్నట్టు పైకెళ్ళి కూర్చున్నారు. పంతులుగారు లగ్నపత్రికలు రాస్తున్నారు. ఆయన శ్రీనివాసరెడ్డి వైపు చూసి హేమంత్ ఇంటి పేరు, గోత్రం అడిగారు. వచ్చే ముందు హేమంత్ ఏం చెప్పాడో అదే చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు. పంతులుగారు లగ్నపత్రిక రాయడం పూర్తి చేశాడు. అందరూ వినండి అంటూ లగ్నపత్రికను పైకి చదవడం మొదలుపెట్టాడు. శాంతారాం పంతులుగారి వైపు చూస్తున్నాడు. రమాదేవి ఎవరి వైపు చూడకుండా తల వంచుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటోంది. ఆమె ఎందుకలా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుందో అర్థం కాక బిత్తరపోయింది కళ్యాణమ్మ. రమాదేవికి ఎదురుగా కూర్చుని ఉన్న ఆమె తోడుకోడళ్లలో ఒక ఆమె, ఏంటి రమాదేవి, ఇలాంటప్పుడు ఆ కన్నీళ్లు ఆపుకో అంటూ గట్టిగా మందలించింది. ఆపుకోలేక ఆపుకుంటూ అందరి వైపు ఒకసారి చూసింది రమాదేవి. వాళ్ళందరూ ఆమెను చూస్తున్నారు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ల నుండి ఆమెకు తగినంత సానుభూతి అందలేదు. అందుకే ఆమె దుఃఖం కొంత ఆగింది. కళ్ళు మాత్రం ఎర్రబారే ఉన్నాయి. కొద్ది నిమిషాల్లోనే తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం ముగిసింది. శ్రీనివాసరెడ్డి మొబైల్ కాగకుండా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆయనంతటి బిజీ పర్సన్ అయి ఉండి కూడా ఏమాత్రం తొందరపడకుండా చాలా ఓర్పుగా కూర్చుని ఉన్నాడు. ఆయన ఏ టైంలో చేసేవి ఆ టైంలో చెయ్యాలని బలంగా నమ్మే వ్యక్తి. ఇతరులకి ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉండే శక్తిని ఇంకా రెట్టింపు చేస్తుందని భావించే వ్యక్తి. నిజానికి ఆయన ఆ టైంలో తప్పనిసరిగా హైదరాబాద్లో ఉండి తీరాలి. అర్జెంటుగా అటెండ్ అయ్యే పార్టీ మీటింగ్ ఒకటుంది. మరి వాళ్ళని ఎలా మేనేజ్ చేశాడో తెలియదు, కానీ వాళ్ల నుండి మళ్లీ కాల్ రాలేదు. కళ్యాణమ్మ అంతవరకు మౌనంగా ఉన్న ఆ క్షణం నుండి తన చురుకైన కళ్లతో ప్రతీదీ పరిశీలనగా చూస్తోంది. ఆరాధ్య వాళ్ల బంధువుల్ని గమనిస్తోంది. భోజనాలయ్యాక ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. పసుపు కొమ్ములు కొట్టాలని 9 మంది ముత్తైదువులు మాత్రం ఉన్నారు. వాళ్లలో ఒక ఆవిడితో, కళ్యాణమ్మ, పిల్ల తల్లి ఎందుకేడ్చిందండి, ఈ సంబంధం ఇష్టం లేకనా అనుమానంగా అడిగింది. ఇష్టమెందుకుండదు, అబ్బాయి ఉద్యోగస్తుడేగా, పైగా అమ్మాయికి ఉద్యోగం కూడా ఇప్పించాడట, అందరూ చెప్పుకుంటున్నారు అందామె. మరింకెందుకేడ్చింది, అబ్బాయికెవరూ లేరనా? ఆ అనుమానం కూడా వచ్చి అడిగింది కళ్యాణమ్మ.
చచ, వాళ్ళుండి మాత్రం ఏం చేస్తారు? ఎవరూ లేకపోవడమే మంచిదని రమాదేవి ఒకసారి నాతో చెప్పింది అంది. బిగుసుకుపోయి చూసింది కళ్యాణమ్మ. అదేంటండి, ఎవరూ లేకపోవడం ఏం మంచిది? ఉదయం నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. అబ్బాయి తరపున మేమొచ్చాం కదా, కనీసం మాతో కూడా 4 మాటలు మాట్లాడలేదు. ప్రత్యేకించి మర్యాదలు చెయ్యలేదు. పెళ్లి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ వైపునిలాగే ఉంటారా? ఇవేనా మీ పద్ధతులు? అని అడిగింది కోపంగా. ఆమె అంత కోపంగా అడుగుతుంటే ఇన్ని రోజులకి రమాదేవిని ప్రశ్నించే వ్యక్తి వచ్చిందన్న ఆనందం ఎక్కువైంది ఆమెలో. మీరు అబ్బాయి తల్లిదండ్రులు కారు కదా, ఎందుకంత లోతుగా ఆలోచిస్తున్నారు? ఏదో వచ్చారు, మౌనంగా వెళ్తే సరిపోతుంది కదా అంటూ ఇంకాస్త రెచ్చగొట్టిందామె. ఆమె ఎవరో కాదు, రమాదేవి తోడికోడలు. ఒకసారి వాళ్ళ అబ్బాయి చదువు కోసం ఊటీ వెళ్తున్నాడని ఓ 2 కిలోలు స్వీట్లు పంపమని అడిగితే, ఊళ్ళో స్వీట్ హౌసులు లేవా? నేనో గ్రాము బంగారం అడిగితే వాళ్ళిస్తారా? మనం కూడా స్వీట్ ఇవ్వొద్దు, బయట కొనుక్కుంటారులే అని భర్తతో అన్నదట. అది ఎవరో విని ఆమెతో చెప్పారు. అప్పట్నుండి రమాదేవంటే ఆ తోడికోడలికి కోపం. ఆ కోపం సమయాన్ని బట్టి ఎప్పటికెప్పుడు బయటికి వద్దామా అని పాము పిల్లలా తొంగి చూస్తోంది. కళ్యాణమ్మ వాదిస్తున్నట్టుగా కాకుండా చాలా సౌమ్యంగా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగానే ఉంటాం హేమంత్తో, అందుకే వచ్చాం. మాకు పనులు లేక కాదు, పద్ధతులు తెలియక కాదు. అసలు మర్యాద ఇవ్వడం రాని వాళ్ల దగ్గర ఒక్క క్షణం ఆగాలన్నా మాకు ఇబ్బందిగానే ఉంటుంది అంది. రమాదేవికి మర్యాద ఇవ్వడం రాక కాదు, దానికి బలుపెక్కువ. మొన్నటి వరకు కాస్త చచ్చినట్టే ఉంది. కూతురికి ఉద్యోగం వచ్చాక కళ్ళు పైకెక్కాయి. ఇక ఈ పెళ్లి కాస్త అయిందనుకో, ఇక ఆపేవాళ్లే ఉండరు. అదేమంటే మాకు అబ్బాయి ముఖ్యం కానీ అబ్బాయి తరపు వాళ్లతో మాకేం పని అంటుంది. దానికసలు తలకాయుంటేగా, ఎవర్ని ఎలా చూడాలో తెలిస్తేగా అంటూ విసుక్కుంది ఇంకో ఆవిడ. కళ్యాణమ్మకి ఆవిడను చూస్తుంటే నిజాలు మాట్లాడే వ్యక్తిలా అనిపించింది. ఇంతకీ ఆవిడ ఎందుకేడ్చినట్టు అంటూ మళ్ళీ అడిగింది కళ్యాణమ్మ. ఆమెకి ఆ రహస్యమేంటో తెలుసుకోవాలనుంది. ఆవిడ బాధలు మనకేం తెలుస్తాయి కళ్యాణమ్మగారు? చనిపోయిన వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చాడేమో అందావిడ. అయ్యో, వాళ్ళన్నయ్య చనిపోయాడా? ఎప్పుడు? సానుభూతిగా అడిగింది కళ్యాణమ్మ. 7 నెలలు దాటింది అన్నారెవరో. అవాక్కయింది కళ్యాణమ్మ. అక్కడ కూర్చున్న ముత్తైదువులు కళ్యాణమ్మను చూసి ఆశ్చర్యపోలేదు. ఆమె కట్టు బొట్టు మాట తీరు ఆసక్తిగా గమనిస్తున్నారు. సీతాలమ్మ పనులు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ తన కళ్లను చెవులను ఇటే ఉంచింది. కళ్యాణమ్మలో దేన్నో పరిశోధన చేస్తున్నట్టు చాలా లోతుగా చూస్తోంది. అక్కడేం జరిగినా జరిగింది జరిగినట్టు రమాదేవికి చేరవేయడమే సీతాలమ్మ ప్రధాన పని. కళ్యాణమ్మ మాత్రం తన వైపు ఎవరెలా చూస్తే నాకేమన్నట్టు వాళ్లవైపు చూసి, అయినా ఆవిడలా ఏడవడం నాకు నచ్చలేదు. బ్రతికు ఉన్న కూతురెక్కువ, చనిపోయిన అన్నయ్య ఎక్కువ. శుభమా అని నిశ్చితార్థం జరుగుతుంటే కళ్ళ నీళ్లు పెట్టుకోవడమేంటి? అంతగా కావాలంటే ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడవాలి అంది. ఒంటరిగా కూర్చుని ఏడిస్తే ఎవరు చూస్తారు? జాలిపడేవాళ్లు కావాలిగా. లాభం లేకుండా మా రమాదేవి ఏ పని చెయ్యదు అంది ఆ పక్కనే కూర్చుని ఉన్నావిడ. జాలికోసమా? అన్నయ్యంటే ప్రేమలేదా అంది ఆశ్చర్యంగా కళ్యాణమ్మ. ప్రేమ పాడా, అదంతా నటన. అసలా ఏడుపు అందుక్కాదులే అందావిడ. ఇంకెందుకు అడిగింది కళ్యాణమ్మ. ఆరాధ్య శుక్రవారం పుట్టిందట. పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే ఉన్న సంపద మొత్తం ఊడ్చుకుపోతుందట. అందుకే ఆ ఏడుపు. ఆడపిల్లకి పెళ్లి చేయకపోతే బావుండదని లోకం కోసం చేస్తోంది కానీ ఇష్టంతో చేయడం లేదు అంది. అయినా దానికింత ఏడుపెందుకు? శుక్రవారం పుట్టిన అమ్మాయి అత్తగారింటికి పంపేటప్పుడు ఆ అమ్మాయి చేత లక్ష్మీ రూపును తల్లి మెడలో కట్టించుకునే పంపుతారుగా అంది కళ్యాణమ్మ. అలాంటివి నమ్మదు మా రమాదేవి. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుండి షాపులో గిరాకీ తగ్గిందని ఒకటే ఏడుపు అందావిడ. చచ, అసలు ఏడుస్తూ పెళ్లి ముహూర్తం పెట్టిస్తారా ఎవరైనా? షాపులో గిరాకీ తగ్గడానికి ఆరాధ్య పెళ్లికి అసలు సంబంధమే లేదు. అదే నిజమైతే శుక్రవారం పుట్టిన పిల్లలకి పెళ్లిళ్లే చెయ్యరు. ఏం నమ్మకాలో ఏమో అంది కళ్యాణమ్మ. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే కొందరు ముత్తైదువులు లేచి పసుపు దంచడానికి ఏమేం అవసరమవుతాయో అవన్నీ రోలు దగ్గరికి పట్టుకొచ్చారు. ఆ పనులన్నీ రమాదేవి కన్నా సీతాలమ్మనే ఎక్కువగా చేస్తోంది. పసుపు కొమ్ములు, తాంబూలాలు, అరటిపళ్ళు తెచ్చి రోలు దగ్గర పెట్టారు. రోలుకి రోకలికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించారు. 5 పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు ముడివేసి రెండింటికి కట్టారు.
రోలులో 5 పసుపు కొమ్ములు వేసి 5గురు ముత్తైదువులు దంచారు. ఆ తర్వాత మరికొన్ని వేసి దంచారు. మెత్తగా నూరిన ఆ పసుపును తలంబ్రాల బియ్యంలో కలుపుతారు. కాస్త దూరంగా కూర్చుని చూస్తున్న కళ్యాణమ్మను పిలిచారు. ఆమెకెందుకో రోలు దగ్గరికి వెళ్లాలనిపించలేదు. ఆమెకు తెలిసినంతలో శుక్రవారం నిశ్చితార్థం జరపరు, పసుపు కొమ్ములు కూడా దంచరు. వీళ్ళేదో టైం తక్కువగా ఉందని మగపిల్లవాడు గలవాళ్లు పసుపు దంచకముందే దంచేసుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న పనులకి ఒక వారం లేదు, వర్జం లేదు, రాహుకాలాలు లేవు. చూస్తుంటే అసలు ఏ నమ్మకాలు లేనట్టుంది. అందుకే ఆమె చాలా సున్నితంగా మీరు కానియండి అంటూ కూర్చున్న చోటు నుండి కదల్లేదు. ఒకరి ముఖాలొకరు చూస్తున్నారే గాని కళ్యాణమ్మను మళ్లీ పిలిచే ధైర్యం చెయ్యలేదు. పసుపు దంచే కార్యక్రమం పూర్తయింది. వచ్చిన ముత్తైదువులంతా పండు తాంబూలాలు తీసుకుని ఇళ్లకెళ్ళిపోయారు. అంతవరకు ఉన్న సందడంతా వాళ్లతోనే వెళ్ళిపోయింది. ఇక మిగిలింది రోడ్ల మీద వెళ్లే వాహనాల శబ్దాలు, పొగ, దుమ్ము అంతే. రమాదేవి తోడుకోడళ్లలో ఒక ఆవిడ పండు తాంబూలం తీసుకుని ఇంటికెళ్తూ గుమ్మం దాటాక ఏదో గుర్తొచ్చినట్టు ఆగి అక్కడే నిలబడింది. ఇదిగో రమా, పెళ్ళికొడుకు తరపున వచ్చిన వాళ్ళు రాత్రి ట్రైన్కి వెళ్తారేమో, వాళ్ళకింత అన్నం ఉడకేసి పంపు, పనుల్లో పడి నిర్లక్ష్యం చెయ్యకు అంటూ వెళ్ళిపోయింది. ఆ మాట కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి విన్నారు. వెంటనే సీతాలమ్మ వంటగదిలోకి వెళ్ళింది వంట చెయ్యాలని. రమాదేవి వెళ్ళి షాపులో కూర్చుంది. శాంతారాం బయటికెళ్లాడు. గోపి ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు. సీతాలమ్మ హడావిడిగా తిరుగుతూ, మీరు చేతులు కడుక్కోండి, అన్నం వడ్డిస్తాను, ట్రైన్ టైం కావస్తుంది అంటూ వాళ్ళు చూస్తుండగానే అన్నం వడ్డించింది. రమాదేవి, శాంతారాం, గోపి ముగ్గురూ ఒకేసారి లోపలికొచ్చి వాళ్ల పనులేవో వాళ్ళు చేసుకుంటున్నారు. ఆకలిగా ఉన్నా అన్నం తినాలనిపించలేదు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డిలకు. ఏదో పెట్టారు కాబట్టి తిన్నామన్నట్టుగా భోజనం ముందు కూర్చుని లేచారు. అప్పటికే శాంతారాం తన చేతుకున్న వాచ్ వైపు చూస్తున్నాడు. రమాదేవి, సీతాలమ్మ గోడకున్న గడియారం వైపు చూస్తున్నారు. ట్రైన్ టైం అయింది, బయలుదేరమని నోటితో చెప్పలేక వాళ్లు పడుతున్న అవస్థను అర్థం చేసుకున్నారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి. వెంటనే బయటకు నడిచారు. రాత్రి 9 దాటింది. ఇంటి ముందున్న రోడ్డు మీదనే ఆటో నాపి వాళ్ళని ఆటో ఎక్కించారు. ఆటో దగ్గరికి శాంతారాం, రమాదేవి, సీతాలమ్మ, గోపి వచ్చారు. స్టేషన్ వరకు ఎవరూ వెళ్లలేదు. వాళ్ళు స్టేషన్కి రాగానే ఆటో దిగి ప్లాట్ఫామ్ మీదకెళ్లారు. అప్పటికి వాళ్ళు ఎక్కవలసిన రైలొచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది. దాన్ని చూడగానే అది మనం ఎక్కవలసిన ట్రైనే అంటూ వేగంగా వెళ్లి ట్రైన్లో కూర్చున్నారు. ట్రైన్లో కూర్చున్నాక, హేమంతు చాలా తెలివిగలవాడండి. అతని ఆలోచనలతో 100 మందికి బ్రతుకు తెరువు కల్పించగలిగే శక్తున్నవాడు. అందరి మంచి కోరేవాడు. ఇలాంటి సంబంధానికి ఎలా ఒప్పుకున్నాడు? పెళ్ళంటే ఒక్కరోజు ముచ్చట కాదు. భార్యంటే ఒక రాత్రి ఆనందం కాదు. ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు కలిసి గడపాలి, కలిసి జీవించాలి. ఈ కుటుంబ సభ్యులు మనతోనే ఇలా ఉంటే ఇక హేమంత్తో ఎలా ఉంటారో, హేమంత్ని ఎలా చూస్తారో, అల్లుడి మర్యాదలు ఎలా చేస్తారో అంది కళ్యాణమ్మ. ఆమె అసంతృప్తిని అర్థం చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి. అంతా ఫేట్, ఎక్కువగా ఆలోచించకు అన్నాడతను. ఆలోచించకుండా ఎలా ఉంటావండి? హేమంత్కి ఎవ్వరూ లేరు, అన్నీ మనమే. అతని తరపునే కదా మనం వచ్చాం. అన్నీ మనతోనే కదా వాళ్ళు మాట్లాడవలసింది. పెళ్ళన్నాక ఎన్ని మాటలుంటాయి. 4 పెద్దవాళ్ల మధ్యలో మనల్ని కూర్చోబెట్టి ఒక్క మాటన్నా మాట్లాడారా? అలాంటి సందర్భం కూడా మనకు అక్కడ కనిపించలేదు. అసలేమనుకుంటున్నారు వాళ్ళు అంది. ఆయన నవ్వాడు. ఏం మాట్లాడాలి మనతో వాళ్ళు కళ్యాణి అన్నాడు. ఏం మాట్లాడాలంటారేంటండి? అమ్మాయికి పసుపు కుంకుమ కింద ఎంత డబ్బిస్తారు? పట్టుచీరలు, మిగతా వస్త్రాలు ఎన్ని పెడతారు? అబ్బాయికి సూటు, మిగతా వస్త్రాలు ఎన్ని? బంగారం, వెండి, మంచం, బీరువా, మిగతా వస్తువులు ఎన్ని? పెళ్లికి ఎంతమంది వస్తారు? కార్యానికి ఎంతమంది ఉంటారు? ఫోటోలు, వీడియో, వినోద కార్యక్రమాలు, ప్రధానానికి వచ్చేవారు ఎంతమంది? వారికి ఏ విధమైన సత్కారం జరపాలి? ఇవన్నీ మాట్లాడుకోరా? ఇవే కదా పెళ్లిలో ఎవరైనా మాట్లాడుకునే మాటలు అంది. అవన్నీ వాళ్ళు హేమంత్తో ముందుగానే మాట్లాడుకుని ఉంటారులే అన్నాడాయన. మాట్లాడినా మళ్ళీ మనతో కూడా మాట్లాడాలిగా, మరలాంటప్పుడు మనం అంత దూరం నుండి ఎందుకొచ్చినట్టు అంది. భోంచేసి వెళ్ళడానికి అన్నాడు శ్రీనివాసరెడ్డి. ఆ మాట వినగానే నాక్కూడా అలాగే అనిపిస్తోందండి అంది అమాయకంగా ముఖం పెట్టి కళ్యాణమ్మ. నీకు చాలా అనిపిస్తున్నాయని నాకు తెలుసు కళ్యాణి, కాని బయటపడవు అన్నాడు. చాలా అంటే వాళ్లని పీడించి పిప్పి చేసి హేమంత్కి కట్నం తీసుకోవాలని మాత్రం నాకు అనిపించడం లేదులేండి. అసలు నేనే కట్నానికి పెద్ద వ్యతిరేకిని. కాకుంటే
పెళ్ళన్నాక కొన్ని అచ్చట్లు ముచ్చట్లు తీరితేనే అందంగా ఉంటుంది. అమ్మాయి విలువ కూడా పెరుగుతుంది. పెరిగిన విలువ 10 మందికి తెలియాలి అంటే అటువైపు పెద్దవాళ్లం ఇటువైపు పెద్దవాళ్లం ఒకచోట కూర్చుని ఆత్మీయంగా గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇలాంటివి ఒక్క హేమంత్తో ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా కావు. మనం ఉండేది అడవిలో కాదు, సమాజంలో అంది కళ్యాణమ్మ. శ్రీనివాసరెడ్డి మౌనంగా ఉన్నాడు. నాకెందుకో వీళ్ల కుటుంబ పద్ధతులు ఆదిలోనే నచ్చలేదు. రమాదేవి తోడికోడళ్ళు కూడా పైకి పాజిటివ్గా అనిపించినా లోపల చాలా నెగిటివ్గా ఉన్నట్టు వాళ్ల ముఖాలు చూస్తేనే అర్థమవుతోంది. శాంతారాం గారి అన్నదమ్ముల్ని మీరు గమనించారా? వాళ్ళు చూడ్డానికి వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో ఉన్న పెద్ద తాగుబోతుల్లా ఉన్నారు. వాళ్ల మధ్యలో హేమంత్ని ఊహించడానికే భయంగా ఉంది అంది కళ్యాణమ్మ. నువ్వేం అలా ఊహించకు, భయపడకు. శాంతారాం ఫ్యామిలీకి మనం మాత్రమే కొత్త. ఆరాధ్య ద్వారా హేమంత్ ఎప్పుడో పాతవాడైపోయి ఉంటాడు. వాళ్ల పద్ధతులన్నీ నచ్చే ప్రొసీడ్ అయి ఉంటాడు. అతనేం చిన్నపిల్లాడు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొత్తగా ఏవేవో చెప్పి మన అభిప్రాయాలను అతని మీద రుద్ది అతన్ని డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. పడుకో, నిద్ర పడుతుంది అన్నాడు శ్రీనివాసరెడ్డి. ఆమె పడుకుంది. భర్త మాట విని పడుకున్నా ఆమె ఆరాధ్య ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా ఉదయం 7 గంటలకి వాళ్ళు హైదరాబాద్ స్టేషన్లో దిగారు. స్టేషన్ దగ్గరికి హేమంత్, కాశిరెడ్డి వచ్చారు. అందరూ కలిసి హేమంత్ ఇంటికి వెళ్లారు. అక్కడ జరిగిన సంఘటనల్లో వాళ్లకి నచ్చని అంశాలేవి హేమంత్తో కాశిరెడ్డితో చెప్పకుండా జాగ్రత్త పడ్డారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి. చాలా ప్రశాంతంగా స్నానాలు చేశారు. హేమంత్ కొత్తగా కొన్న ఎల్సీడీ టీవీలో భక్తి ఛానల్ చూస్తూ కూర్చున్నారు. ఈ లోపల హేమంత్ బయటకెళ్ళి అందరికీ టిఫిన్ తీసుకొచ్చాడు. అందరూ కలిసి టిఫిన్ తింటూ హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో హేమంత్ కల్పించుకున్నాడు. మీ ప్రయాణ కబుర్లు చెప్పండి ఆంటీ అన్నాడు. అతనికి అక్కడ జరిగిన సంగతులన్నీ తెలుసుకోవాలనుంది. ఏమున్నాయి హేమంత్, ట్రైన్లో వెళ్తూ నిద్రపోయాం, వస్తూ నిద్రపోయాం. అంతా హ్యాపీనే. జర్నీ కూడా మేమనుకున్నంత హార్డ్గా ఏం లేదు అన్నారు వాళ్ళు. టిఫిన్ తినడం పూర్తయింది. శ్రీనివాసరెడ్డి ఇంటికి ఫోన్ చేయడంతో కారొచ్చింది. డ్రైవర్ ఒకసారి లోపలికి వచ్చి శ్రీనివాసరెడ్డికి కనిపించి వెళ్ళాడు. నాకు సిటీలో పనుంది, కాల్స్ వస్తున్నాయి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను అన్నాడు శ్రీనివాసరెడ్డి. కళ్యాణమ్మ అలాగే అంది. హేమంత్, కాశిరెడ్డి ఆయనతో పాటు కారు వరకు వెళ్లారు. ఆయన కారులో కూర్చుని వెళ్ళిపోగానే తిరిగి లోపలికొచ్చారు. వాళ్ళు లోపలికి రాగానే, హేమంత్, నీ పెళ్లి డిసెంబర్ 5 బుధవారం ఉదయం 10 గంటలకి. ఆ ప్రకారం లగ్నపత్రిక రాసిచ్చారు. ఇదిగో దీన్ని నీ దగ్గరుంచు అంటూ లగ్నపత్రికను హేమంత్ చేతికిచ్చింది కళ్యాణమ్మ. అతను దాన్ని పట్టుకుని చూస్తూ కూర్చున్నాడు. నిన్న అనగా నవంబర్ 16 శుక్రవారం నిశ్చితార్థం జరిగింది కాబట్టి 18వ తేదీన మనం పసుపు దంచుకుని పెళ్లి పనులు ప్రారంభిద్దాం అందావిడ. బేలగా చూస్తున్నాడే గాని మాట్లాడలేదు హేమంత్. నువ్వలా చూడకురా, అన్నీ వాటంతటవే జరిగిపోతాయి భుజం తట్టాడు కాశిరెడ్డి. నాకెందుకో జీవితం జీవితంలా లేదురా, ప్రతీదీ ఓ ప్రయోగంలా అనిపిస్తుంది అన్నాడు హేమంత్. జీవితమంటేనే ప్రయోగాలమయం హేమంత్. ఎన్ని ప్రయోగాలు చేస్తే జీవితం అంత మెరుగ్గా ఉంటుంది. అందులో ఈ పెళ్ళనేది అతి ముఖ్యమైనది. జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకునేది. అందుకే మన తెలుగువారు దీన్ని చాలా సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా చేసుకుంటారు అంది కళ్యాణమ్మ. నాకెవరు చేస్తారాంటీ అని అనకుండా, ఆంటీ, మీరు ఆరాధ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు కదా, మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకున్నారా, గౌరవంగా సాగనంపారా అడిగాడు హేమంత్. ఓ చాలా, ప్రతీదీ చక్కగా జరిపారు. 18వ తేదీ దాటాక వెంటనే పెళ్లి కార్డ్సు నువ్వు కాశిరెడ్డి వెళ్ళి కొట్టించండి. మొదటి కార్డు దేవుని గుడిలో పెట్టి ఆ తర్వాత ఆరాధ్య వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావాలి. వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మిగిలినవి మీ ఫ్రెండ్స్కి పంచుకోండి. 29న ఇక్కడ నీ ఇంట్లో నుంచి ప్రధానం సమర్థసారే ఆడపిల్ల ఇంటికి చేరాలి. అన్నట్టు ప్రధానంలోకి ఏదైనా బంగారు నగ పంపాలి అందావిడ. అదెంతసేపు మమ్మీ, ఆరాధ్యను తీసుకెళ్లి గంటలో తెస్తాడు హేమంత్ అన్నాడు కాశిరెడ్డి. అసలు ఈ పెళ్లికి సంబంధించిన బట్టలు కానీ నగలు కానీ వాళ్ళు నువ్వు కలిసి షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కో ఎప్పుడొస్తారో అంది. వాళ్ళు రామన్నారాంటీ. అదేంటి అని ఆశ్చర్యపోతూ అడిగింది కళ్యాణమ్మ. వాళ్ల షాపింగ్ వాళ్లే, మన షాపింగ్ మనమే చేసుకోవాలట. కాకుంటే మీరు చెప్పిన బంగారు నగ ఇక్కడ ఆరాధ్యను తీసుకెళ్లి సెలెక్ట్ చేసుకోమని చెబుదాం అన్నాడు.
లోలోన ఆశ్చర్యపోతోంది కళ్యాణమ్మ. ఈ పెళ్లి విషయంలో హేమంత్ మాట కన్నా వాళ్ల మాటకే ప్రాధాన్యత ఉండేలా అనిపిస్తోంది. దాన్ని ఆమె బయటికి ప్రకటించకుండా లోపలే దాచుకుంది. ఆంటీ, ప్రధానం ఎవరితో పంపుదాం? మీరు అంకులేగా తీసుకెళ్లాల్సింది. మీరైతేనే బాగుంటుంది. మీకైతేనే వాళ్ళు మర్యాదలు ఘనంగా చేస్తారు అన్నాడు సంతోషంగా. ఎవరైతే ఏముంది హేమంత్, అప్పటికి ఎవరో ఒకరిని మా బంధువుల్లోనే చూద్దాంలే. పంపేదేదో ఘనంగా పంపుదాం, సరేనా అంటూ నవ్వింది. ఆమెకు మళ్ళీ ఆ ఊరు వెళ్లడం ఇష్టం లేదు. సరే ఆంటీ అన్నాడు హేమంత్. అతనికి కళ్యాణమ్మ మనసులో ఏముందో తెలీదు. ప్రధానంలోకి ఏమేం తీసుకెళ్లాలో మాట్లాడుకున్నారు. పెళ్లి జరిగాక రిసెప్షన్ ఏ ఫంక్షన్ హాల్లో పెట్టుకోవాలో మాట్లాడుకున్నారు. అంతలో శ్రీనివాసరెడ్డి వచ్చాడు. కళ్యాణమ్మను తీసుకుని వెళ్లాడు. హేమంత్, కాశిరెడ్డి ఆఫీస్కెళ్ళిపోయారు. ఆరాధ్య శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.